వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. మండలిని బూతులా చూపించిన వ్యక్తిని అరెస్ట్ చేస్తే బెదిరిస్తారా అని ప్రశ్నించారు. విజయసాయిరెడ్డి పోలీసులను బెదిరిస్తారా అంటూ సోమిరెడ్డి నిలదీశారు. ఒక రాజ్యాంగ వ్యవస్థలో భాగమైన లెజిస్లేచర్, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ ఒక రాజ్యాంగ వ్యవస్థలో మండలి భవనాన్ని పెట్టి లోకేష్ బాబుని చంద్రబాబు నాయుడు గారిని పెట్టి ఇది బూతుల కోసం బూతు సినిమాలు చూసినట్టు అడల్ట్స్ అని చెప్పేసి ఒక ఫ్లెక్స్ ఎక్కడ పెట్టి దాన్ని అతను సోషల్ మీడియాలో పెడితే ఆ రవికిరణ్ మీద కంప్లైంట్ ఇస్తే ఇంకొక లెజిస్లేటర్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ విచారణ చేయటం పెద్ద నేరమా? విజయసాయిరెడ్డి నువ్వు బెదిరిస్తావా? విజయసాయిరెడ్డి నువ్వు సెక్రటరీని సత్యనారాయణకి ఫోన్ చేసి బెదిరిస్తావా? ఎస్పీ నాయక్ సంగతి నాకు తెలుసు అంటావా? అడిషనల్ డీజీ వెంకటేశ్వరరావు సంగతి ఏందంటావా? యోగానంద్ ఐపీఎస్ ఆఫీసర్ ఐజీ గురించి మాట్లాడతావా? అంటే బెదిరిస్తున్నావా? ఈ రవికిరణ్ ఎవరు? రవికిరణ్ చరిత్ర ఏంటి? చర్లపల్లి జైల్లో ఉండిచ్చిన రవికిరణ్ గురించి విజయసాయిరెడ్డి బెదిరిస్తావా? నువ్వు ప్రభుత్వాన్ని బెదిరిస్తావా? వ్యవస్థని బెదిరిస్తావా? మీ సోషల్ మీడియాని మీ సొంత మీడియా కింద వాడుకొని గవర్నమెంట్ని, ముఖ్యమంత్రి గారిని, లోకేష్ బాబుని చాలా హీనంగా, అసభ్యంగా చూపిస్తారా? మీకు సంస్కారం లేదా? ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉండేవాడు సోషల్ మీడియా నడుపుతాడా? ఒక రాజ్యాంగ వ్యవస్థలో లెజిస్లేచర్ని అవమానం చేస్తే పోలీస్ విచారించడం తప్ప? విజయసాయిరెడ్డి సవాల్ చేస్తున్నాడా ప్రభుత్వాన్ని? చట్టానికి వ్యతిరేకంగా పోతానని చెప్పి అంటున్నావా? నువ్వే ఒక క్రిమినల్ బ్యాక్గ్రౌండ్. జగన్మోహన్ రెడ్డిని 1,00,000 కోట్లు అవినీతికి ప్రేరేపించింది నువ్వు. జగన్మోహన్ రెడ్డిని ఈ దేశంలో ఒక పొలిటికల్ వ్యవస్థలో ఒక పెద్ద క్రిమినల్గా సృష్టించింది నువ్వు. నీ సలహాలు, నీ బోర్డు సలహాలు. నువ్వు ఒక క్రిమినల్వి. నీ నేర చరిత్ర పెట్టుకొని నేరగాళ్ళని రెచ్చగొడుతూ రవికిరణ్ లాంటి ఒక మహిళా పార్లమెంట్ సభ్యురాలని అసభ్యంగా చిత్రీకరించి జైల్లో ఉండొచ్చిన వాడి గురించి నీ సాక్షి పత్రిక జగన్మోహన్ రెడ్డి పోండి నేనుండాలని చెప్తాడా?